హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈరోజు ఆల్రెడీ 5 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి కదా. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి ఆల్ రిపిటేటివ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు ఒకవేళ న్యూగా కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్రీవియస్ 5 వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ అవి చెక్అవుట్ చేయండి. బికాస్ ఆఫ్ అన్ని రూట్ వర్డ్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఓన్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అటెంప్ట్ చేయడానికే కాదు, మీకు ఫర్దర్గా యాంటోనిమ్స్, సినోనిమ్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో కూడా కొంచెం యూజ్ అవుద్ది. అండ్ క్లోజ్ టెస్ట్ వాటిలో కూడా చాలా యూజ్ అవ్వచ్చు. సో అసలు స్కిప్ చేయమాకండి, ప్రతి ఒక్క వీడియో చెక్అవుట్ చేయండి. ప్రీవియస్వి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా క్లియర్గా అర్థమైద్ది. సో ఏమన్నా డౌట్స్ ఉన్న ప్రీవియస్ వీడియోలో కావచ్చు, ఈ వీడియోలో కానీ ఏమన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈరోజు ఈ క్లాస్లో ఆ 10 క్వశ్చన్స్ టు 15 క్వశ్చన్స్ చూసేద్దాం. సో ఫస్ట్ 8 ఇవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిప్సోమానియా. డిప్సోమానియా మీన్స్ an uncontrollable craving for alcoholic drinks. మానియా నోట్ చేసి పెట్టుకోండి. మానియా కీవర్డ్ ఏంటంటే అబ్సెషన్. అబ్సెషన్ అంటే చాలా ఇష్టం, లైకింగ్. లైకింగ్ కంటే ఎక్కువగా ఉన్నదాన్ని ఏమంటారు? అబ్సెషన్. మానియా మీన్స్ అబ్సెషన్. డిప్సో, డిప్సో మీన్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ని డిప్సో అంటారు. డిప్సో మీన్స్ ఆల్కహాలిక్ డ్రింక్. అండ్ అన్కంట్రోలబుల్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం ఉన్నదాన్ని ఇష్టమైన దాన్ని ఏమంటారు? డిప్సో మానియా. మానియా అంటే అబ్సెషన్, నోట్ చేసి పెట్టుకోండి. అబ్సెషన్ అంటే లైకింగ్, చాలా ఇష్టం అని అర్థం. మీకు సినోనిమ్స్ లో కూడా అడగొచ్చు అబ్సెషన్ మీన్స్ అని. సో చాలా యూస్ఫుల్, అయితే నోట్ చేసి పెట్టుకోండి. డిప్సోమానియా. ఒకవేళ అస్సలకి ఆల్కహాలిక్ డ్రింక్ అనేది టచ్ చేయని వాళ్ళని ఏమంటారు? టీటోటెల్లర్. లాస్ట్ వీడియోలో చెప్పా, టీటోటెల్లర్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ యునానిమస్. ఇది చాలా మందికి అందరికి తెలిసే ఉండేది. కాన్సెంట్ ఆఫ్ ఆల్ అంటే ఎటువంటి అపోజిషన్ లేకుండా ఎలెక్ట్ అయిన వాళ్ళని ఏమంటారు? యునానిమస్. అపోజిషన్ అనేది ఉండదు, నో అపోజిషన్. అందరూ తినికే ఓట్స్ అయితే గెలిపించడాన్ని ఏమంటారు? యునానిమస్. యునానిమస్ గా గెలిచారు అని అంటారు చూడండి దాన్ని. నెక్స్ట్ మనుస్క్రిప్ట్. మనుస్క్రిప్ట్ మీన్స్ ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్. బై హ్యాండ్, హ్యాండ్ తో రాసిన దాన్ని ఏమంటారు? మనుస్క్రిప్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసి పెట్టుకోండి. మనుస్క్రిప్ట్ మీన్స్ ఏ పేపర్ రిటర్న్ బై హ్యాండ్. నెక్స్ట్ ఇది చూడగానే మీకు చాలా మందికి నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి ఈజీగా చెప్పగలరు. సైడ్ అంటే కిల్. జినో. జినో మీన్స్ హోల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. హోల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని ఇవ్వచ్చు, లేకపోతే రేస్ ఆర్ కమ్యూనిటీ అని కూడా ఇవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏ కిల్లింగ్ ఆఫ్ హోల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని జెనోసైడ్. జెనో పీపుల్, గ్రూప్. నెక్స్ట్ ఈక్వెస్ట్రియాన్. ఈక్వే అని అంటే హార్స్, నోట్ చేసి పెట్టుకోండి. పెర్టైనింగ్ టు హార్స్, హార్సెస్ కి సంబంధించిన దాన్ని ఏమంటారు? ఈక్వెస్ట్రియాన్. ఈక్వే అంటే హార్స్. నెక్స్ట్ ఏ నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ టుగెదర్ ఏమంటారు? కాన్స్టెల్లేషన్. నెంబర్ ఆఫ్ స్టార్స్ గ్రూప్ అయి ఉంటాను ఏమంటారు? కాన్స్టెల్లేషన్. వీటికి సెపరేట్ నేమ్స్ కూడా ఉంటాయి. కాన్స్టెల్లేషన్ ఒక్కొక్కటి షేప్స్ ని బట్టి నేమ్స్ కూడా ఇస్తారు. సో దాన్ని ఏమంటారు? కాన్స్టెల్లేషన్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ ఉన్నారు అని నమ్మే వాళ్ళని ఏమంటారు? థీస్ట్. థీస్ట్. ఎగ్జిస్ట్ అయి ఉన్నారు అని నమ్మే వాళ్ళని, బిలీవ్ చేసే వాళ్ళని ఏమంటారు? థీస్ట్. అదే గాడ్ లేరు అని నమ్మే వాళ్ళని ఏమంటారు? ఎథీస్ట్. ఎథీస్ట్ అంటే గాడ్ లేరు అని చెప్పే వాళ్ళని ఎథీస్ట్ అని అంటారు. నెక్స్ట్ ఆర్బిట్రేటర్. సమ్వన్ చూజన్ టు జడ్జ్ అండ్ డిసైడ్ ఏ డిస్ప్యూటెడ్ ఇష్యూ. మీన్స్ టు ఇష్యూ ఏదన్నా నడుస్తూ ఉందనుకోండి ఇద్దరు పర్సన్స్ మధ్య, సో వాళ్ళిద్దరికి మధ్య మధ్యవర్తిగా ఉంటారు చూడండి, వాళ్ళని ఏమంటారంటే ఆర్బిట్రేటర్ అని అంటారు. ఆర్బిట్రేటర్ ఆర్ ఆర్బిటర్. నోట్ చేసి పెట్టుకోండి. ఆర్బిటర్ ఆర్ ఆర్బిట్రేటర్ అని మీన్స్ మధ్యవర్తి అని అర్థం.
ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ సాల్వ్ చేయడానికి మధ్యలో ఉండి చేస్తారు చూడండి, వాళ్ళని ఆర్బిటర్ ఆర్ ఆర్బిట్రేటర్ అని అంటారు. సో ఇవి 8. నెక్స్ట్ ఇవి మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ మీన్స్ వన్ హూ డస్ నాట్ షేర్స్ హిస్ ఫీలింగ్స్ మీన్స్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ ఆపోజిట్ ఏంటి? ఎక్స్ట్రోవర్ట్. ఫస్ట్ ఇంట్రోవర్ట్ అంటే ఏంటంటే ఎవరికి తన ఫీలింగ్స్ అనేవి షేర్ చేయకుండా సోషలైజ్డ్గా ఉండరు, వాళ్ళని ఇంట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్ అంటే సోషలబుల్, ఎక్కువగా సోషలైజ్డ్ ఉంటారు, అందరితో కలుస్తారు, వాళ్ళ ఫీలింగ్స్ ని షేర్ చేస్తారు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఇంట్రోవర్ట్ ఓన్లీ ఇంట్లోనే ఉండి తన బుక్స్ చదువుకోవటం, అట్లా తన ఫీలింగ్స్, ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, తన ఫీలింగ్స్ ని ఎవరికి షేర్ చేయకపోవటాన్ని ఇంట్రోవర్ట్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్ అంటే సోషియబుల్ గా ఉండే అందరితో షేర్ చేసుకుంటా ఉన్న వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్ అంటారు. ఇంకొకటి అంబివర్ట్. అంబివర్ట్ చూద్దాము. అంబి అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ లో చెప్పాను, అంబి డెక్స్ట్రస్ లో. అంబి అంటే బోత్. అంబివర్ట్ అంటే సోషియబుల్ గా ఉంటారు అండ్ ఇంట్రోవర్ట్, బోత్ గా ఉంటాన్ని అంబివర్ట్ అంటారు. నోట్ చేసి పెట్టుకోండి. అంబి కీవర్డ్ బోత్ వేస్ అని చూడంగానే అంబి అని పెట్టేయాలి. నెక్స్ట్ బ్లాస్ఫెమీ. స్పీకింగ్ ఇర్రిలవెంట్లీ అబౌట్ గాడ్ గురించి కావచ్చు, సేక్రెడ్ థింగ్స్ ఏమన్నా ఉంటాయి కదా వాటి గురించి ఇర్రిలవెంట్ గా మాట్లాడటాన్ని బ్లాస్ఫెమీ అని అంటారు. సో నెక్స్ట్ ఎపిలాగ్యూ. ఎపిలాగ్యూ మీన్స్ ఏ స్పీచ్ ఆర్ ఏ పోయం రిసైటెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ ప్లే. ఒక ప్లే జరిగిన తర్వాత లాస్ట్ లో ప్లే అయిపోతుంది అన్నప్పుడు ఒక స్పీచ్ తో గానీ ఆర్ ఎల్స్ పోయంతో గానీ ఎండ్ చేయటాన్ని, రిసైట్ చేయటాన్ని ఏమంటారు? ఎపిలాగ్యూ. ఎపిలాగ్యూ. ఒకవేళ స్టార్టింగ్ ఇది ఎండ్, ఒకవేళ బిగినింగ్ ఆఫ్ ఏ ప్లే, ఏదన్నా ప్లే స్టార్ట్ అవబోతుంది అంతకంటే ముందు చెప్పేదాన్ని ఏమంటారు? ప్రోలాగ్యూ. నోట్ చేసి పెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రోలాగ్యూ మీన్స్ బిగినింగ్, ఎపిలాగ్యూ మీన్స్ ఎండింగ్, ఎండ్ ఆఫ్ ఏ ప్లే. నెక్స్ట్ ఇన్సాల్వెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్సాల్వెంట్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈస్ అనేబుల్ టు పే హిస్ డెప్స్. తన అప్పుల్ని తీర్చలేకపోవటాన్ని ఏమంటారు? ఇన్సాల్వెంట్. బ్యాంక్రప్సీ అని చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము, బ్యాంక్రప్సీ అయ్యారు అని. మీన్స్ ఇన్సాల్వెంట్, అనేబుల్ టు పే హిస్ డెప్స్. నెక్స్ట్ ఎమిగ్రెంట్. చాలా కన్ఫ్యూజ్డ్ వర్డ్ ఎమిగ్రెంట్. క్లియర్ గా నేను చెప్తాను, వినండి. ఎమిగ్రెంట్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఏ పర్సన్ హూ గోస్ టు అనదర్ కంట్రీ టు లివ్. ఇక్కడ నుండి వేరే ఫర్దర్ ఐ మీన్ యుఎస్, ఆస్ట్రేలియా అక్కడికి వెళ్ళి ఉండటాన్ని ఏమంటారు? ఎమిగ్రెంట్. అదే యుఎస్ నుండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళని ఇమ్మిగ్రెంట్. రెండిటిగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పోర్ట్ అంటే మన ఇండియా నుండి వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంపోర్ట్ అంటే ఫర్దర్ వేరే కంట్రీస్ నుండి మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాము. సో ఎమిగ్రెంట్, అని అంటే ఎక్స్పోర్ట్, బయటకు వెళ్ళి ఉండటాన్ని. సో మన ఇండియా నుండి వేరే కంట్రీస్ కి వెళ్ళి లీవ్ చేయటాన్ని ఏమంటాము? ఎమిగ్రెంట్. అదే వేరే కంట్రీస్ నుండి యుఎస్ నుండి, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ ఎల్స్ కంట్రీస్ నుండి మన ఇండియాకి వచ్చి సెటిల్ అయి ఉండటాన్ని ఏమంటారు? ఇమ్మిగ్రెంట్ అంటారు. నెక్స్ట్ సోవనీర్ చాలా ఇంపార్టెంట్. సంథింగ్ కెప్ట్ యాజ్ ఏ రిమైండర్ ఆఫ్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్ గురించి ఒక రిమైండర్ గా ఉంచుకోవటాన్ని ఏమంటారు? సోవనీర్ అనగానే రిమైండర్ గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్ లో కూడా అడుగుతారు. సోవనీర్, రిమైండర్, మెమెంటో. ఓకే. నెక్స్ట్ మార్టగేజ్ మీన్స్ ఒక అగ్రిమెంట్, ఒక లీగల్ అగ్రిమెంట్. మార్టగేజ్ అనేది ఒక లీగల్ అగ్రిమెంట్ బై విచ్ ఏ పర్సన్ బారోస్ మనీ ఫ్రమ్ ఏ బ్యాంక్ యూజువల్లీ టు బై ఏ హౌస్ కొనటానికి బ్యాంక్ నుండి మనం లోన్స్ తెచ్చుకుంటాం కదా, దాన్ని ఏమంటారు? మోర్టగేజ్. ఒక లీగల్ అగ్రిమెంట్ అని అంటారు. సో మోర్టగేజ్ చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసి పెట్టుకోండి. సో 15 క్వశ్చన్స్ చూసేసాం కదా, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ ఇయర్స్ అన్నిట్లో వచ్చినాయి, అస్సలు మిస్ చేయమాకండి ఒకటి కూడా.
సో, మీ ప్రిపరేషన్ మంచిగానే నడుస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. ఇంగ్లీష్ గురించే కాదు మ్యాథ్స్ గాని, జీఎస్ గాని టాపిక్ ఒకవేళ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో డ్రాప్ చేయండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, థాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.